బీజేపీ బీఆర్ఎస్ మొత్తం మిలాఖత్ అయినాయట. మిలాఖత్ ఉంటే నీకు తెలియాలా? ఇద్దరు కలిసి చేస్తారట, కలిసే పోతారట, కలిసే మేమేమంటున్నాం అంటే ఇవంతా ఒక ఫాల్తు మాటలు. మేమా వాళ్ళ మిలాఖత్ అయ్యేది? ప్రధానమంత్రి మోడీని కేసీఆర్ కలిసిండా, రేవంత్ రెడ్డి కలిసిండా? ఎన్నిసార్లు కాళ్ళు మొక్కి దండాలు పెట్టచ్చింది లోపల. మాకేం అవసరం అండి? మాది ఇండివిజువల్గా ఉన్నాం. కలిసి ఉంటే కలిసేది ఉంటే మేము ఇవన్నీ బాధలు. మీ మున్సిపాలిటీ గురించి మళ్ళీ మాట్లాడదాం మనము. మా మున్సిపాలిటీలో కూడా కలిసే పాటు చేసి కరీంనగర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసిందా లేదా? అక్కడ అసలే చేయాలి. ఎందుకు చెయ్యదు. ఓకే. ఇక్కడ పటాన్చెరులో ఓ మున్సిపాలిటీ ఉంది. దానికి రఘునందన్ రావు బీజేపీ నుంచి ఎక్సఫియో కింద ఓటేనికి వచ్చాడు. ఎందుకు పటాన్చెరు? ఆయనకు అడగాలి, మాకేం సంబంధం అది? అంటే ఆయన బీజేపీ లీడర్. అమ్ముడు పోయిండొచ్చు, మాకేం తెలుసు? వాళ్ళకన్నా అమ్ముడు పోయిండొచ్చు, మాకేం తెలుసు? గతంలో వేయలేరా ఎమ్మెల్యేలు? ఇప్పుడు మొన్న నిన్న ఒక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే డైరెక్ట్ కాంగ్రెస్ కోటేసి మరి అదేంది కదా? ఇవన్నీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది వాళ్ళ. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతున్నాయి. ఎందుకైతే మాకేం అవసరం చెప్పు? వాళ్ళకి ఏం దిక్కున్నదే? ఒక సర్పంచ్ ఉన్నాడా? ఒక వార్డు మెంబర్ ఉన్నాడా? ఒక ఊర్లో మున్సిపాలిటీ జెండా ఎగిరేసి. భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. అదే భారతదేశంలో, తెలంగాణలో కాదు కదా. భారతదేశంలో 26 రాష్ట్రాల్లో ఉన్నారు. భారతదేశంలో రాష్ట్రం తెలంగాణలో నెవర్ కమ్స్ బీజేపీ. ఎప్పటికి రాదు బీజేపీ. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది మర్చిపోను. నెవర్ కమ్స్.